నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడిచ్చిన వరం. జీవితంలో భయపడడం మానేయండి. భయం తెలివిని మందగిస్తుంది. భయం ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. దేనికి భయపడకు. విశ్వాసం మరియు సహనంతో మీ విధులను నిర్వర్తించండి. తప్పకుండా ఈ పరిస్థితి మారి జీవితంలో విజయం సాధిస్తారు. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది. కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. ఎవరూ చూడడం లేదని చేసే తప్పు, విలాసాల కోసం చేసే అప్పు మనిషికి ఎప్పటికైనా పెనుముప్పు. పదవిని చూసి వచ్చే మర్యాద ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కానీ పద్ధతిని చూసి వచ్చే మర్యాద ప్రాణం పోయే వరకు ఉంటుంది. బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో అసలు గొడవలే రావు. ఆపదలో ఉన్న ప్రతి కుక్కకి సహాయం చేయకు అమాయకంగా. కొన్ని కుక్కలు నీ సహాయంతో బలం పొంది నిన్నే కరుస్తాయి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది. అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. మనుషులు ఎలా ఉన్నారంటే నమ్మిన వాళ్లతో నటిస్తారు, నటించే వాళ్లను నమ్ముతారు. లేనప్పుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను అనేవారు మనకు ముఖ్యం. ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఆ కర్మ ఫలితం తప్పక అనుభవించాల్సి వస్తుంది. మంచి సమయం కోసం ఎదురు చూడవద్దు. మనం అనుకున్న గమ్యం చేరాలంటే ధైర్యం చేయాల్సిందే. ఒకరి వల్ల ఆనందం దూరమైతే ఖచ్చితంగా మరొకరి వల్ల ఆ ఆనందం వచ్చి తీరుతుంది. కడుపు ఆకలి తీరేందుకు అన్నం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విజయాన్వేషణ చేయాలి. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయకూడదు. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తమే ఉంటుంది. కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటికి వస్తాయి. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవారి కంటే
బాధ్యతలు మోయగలే గుండె బలం ఉన్నవారే నిజమైన బలవంతులు. నీ సహనం విలువ తెలియని వాళ్ళకి నీ తెగింపు విలువ తెలిసేలా చేస్తేనే కదా తేడా తెలిసేది. పుష్పం ఎంత మనోహరంగా ఉన్నా సుగంధం లేకపోతే అది వ్యర్థమవుతుంది. చెప్పే మాటలు ఎంత మధురంగా ఉన్నా వాటిని ఆచరించకపోతే అవి నిష్ప్రయోజనమవుతాయి. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.